పెళ్లి కాకముందు కూడా 2 times పెళ్లి కాకముందు అయింది. 1 time పెళ్లి అయిన తర్వాత 30 members అలా వచ్చి ఫ్యామిలీతో ఉన్నాను. పిల్లలు కూడా ఇద్దరు, అప్పుడు పాప పుట్టలేదు. చిన్న బాబు 6 months ఉంటాడు. నైట్ 4 o'clock వచ్చి అటాక్ చేశారు. చనిపోయినా అని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మీరు చనిపోయారు. ఓకే, అంటే అంత స్టాపింగ్ అయింది నా పెయిన్ మొత్తం. రీసెంట్ గా కూడా మీకు బ్యాక్ పెయిన్ సంబంధించి ఏదో సర్జరీ జరిగిందని విన్నాము. అదే అప్పుడు కొద్దిగా యాక్సిడెంట్ అయింది నాకు 18 జావా పైన. వెన్నుపూస అప్పుడు దెబ్బ తాకింది, మొన్న ప్రాబ్లం అయింది. కానీ అప్పట్లో మీకు చాలా దెబ్బలు తినే ఉంటారు కదా, దాని ఎఫెక్ట్ అనుకోవచ్చా ఇప్పుడు మీకు? దాని ఎఫెక్ట్ వెన్నుపూస. కానీ మీ బాబు విషయంలో చూసాను ఒక ఇంటర్వ్యూలో, మీ బాబు చెప్తారు, అడుగుతుంటే సాధారణంగా అడుగుతారు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఉంటే దాన్ని పిల్లలు దాన్ని అంగీకరించలేరు, ఏదైనా ఒకవేళ మిస్టేక్ ఉంది ఏదైనా అనేసరికి. కానీ మీ అబ్బాయి ఒకటే చెప్పాడు, అన్నప్పుడు మీరు ఇట్లా మీ నాన్న ఇలా అంట, మీ నాన్న అట్లా అంట, అది ఇదని మాట్లాడినప్పుడు నేను బరాబర్ నేను గట్టిగా నేను స్ట్రాంగ్గా నేను చెప్పుకునేవాడిని, నేను అవును నేను అంబర్పేట అన్న, నేను అంబర్పేట శంకర్ అన్న, నేను కొడుకుని అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు చెప్పుకునేవాళ్ళు గారు. పిల్లలు ముగ్గురు కూడా ఆమె బీదర్లో వేసాను. ఆమె ఇక్కడ ఉంటే బాగుండదని పిల్లలను మొత్తం హాస్పిటల్లో చదివించాను. నా పిల్లలని చెప్పి చాలా మటుకు తెలియదు ఎవరికి, 1 సంవత్సరాల వరకు కూడా తెలియదు. వాళ్ళ మ్యారేజ్ చేసినప్పుడు వీళ్ళ పిల్లలు తెలుస్తుంది. అట్లా వాళ్ళని పెంచారు. ఇప్పుడు ఒక రౌండ్ అనుకోండి, ఒక గోండా అనుకోండి, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే కూడా వాళ్ళ పిల్లలు ఏదైనా ఉందంటే ఇంకా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి చెప్పుకుంటూ ఎదుటి వాళ్ళని భయపెట్టాలనే రీతిలో పిల్లల్ని అలాగే పెంచుతారు, వాళ్ళు కూడా అలాగే పెరుగుతారు. బయట తిరిగేటప్పుడు వాతావరణం కూడా ఆ విధంగా ఉంటుంది. కానీ విభిన్నంగా కంప్లీట్ గా అసలు మీరు ఎలాంటి వాతావరణంలో పెరిగారు, ఏ రకంగా మీరు ప్రజల్లో ఏ రకంగా తిరిగారు, దానికి కంప్లీట్ గా డిఫరెంట్ గా మీ పిల్లల్ని అలా ఎలా సాధ్యమైందండి మీ పిల్లల్ని అలా పెంచడం మీకు? అంతా ఆమె గొప్పతనం. నా బ్రదర్ ఉండే 2 నర్సీరావు అన్న, నందన్ అన్న, వాళ్ళు కూడా బాగా కేర్ తీసుకున్నారు పిల్లల గురించి. నేను లేనప్పుడు వాళ్ళు కూడా బాగా చూసుకున్నారు. మొత్తం మా బ్రదరే చేసాడు దగ్గర ఉండే. చిన్నప్పుడు పిల్లల బర్త్డేస్ కి మీరు లేకుండేనా? కానీ అప్పుడు ఎంత ప్రేమ అయితే మిస్ అయ్యారో ఆ ప్రేమకి 10 రెట్లు దానికన్నా ఎక్కువ డబుల్ మా నాన్న ఇప్పుడు మాకు ఆ ప్రేమలు ఇస్తున్నారు. ఇంకా మాకు అప్పుడు ఆ టైంలో ఆ ప్రేమ వాల్యూ అంత తెలియకపోతుండే. కానీ ఇప్పుడు మా నాన్న మాకు ఇచ్చినటువంటి ప్రేమ అది మేము మిస్ అయ్యామని ఈ రోజున కూడా మేము బాధపడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మాకు ఆ ప్రేమ అందిస్తున్నారు అంటున్నారు మీ అబ్బాయి. నేను దూరం ఉన్నప్పుడు పిల్లలు నా దగ్గర ఉన్నారు, నేను దగ్గర అయిన తర్వాత పిల్లలు దూరం అయిపోయారు. పాప అమెరికాలో ఉంది డాక్టర్, బాబు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, సిటిజన్ అయ్యాడు. పెద్ద బాబు వాళ్ళ పాపను చదివించింది కానీ కోకపేటలో ఉంటున్నాడు. అది పరిస్థితి. అంటే పిల్లల్ని అంత ఇతర దేశాలు పంపించి చదివించాల్సినటువంటి సిచ్యువేషన్ అంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండబట్టే వాళ్ళని అక్కడ పెట్టి చదివించారా? బాబును పెద్ద బాబును లండన్ లో ఎంబీఏ చేయించాను ఆ టైంలో. ఈ వాతావరణానికి అసలు ఉండద్దని డిఫరెంట్ గా కంప్లీట్ గా పిల్లల్ని దూరంగా పెట్టడం జరిగిందంట. అక్కడ చదివించాను లండన్. ఇప్పుడు ఇంత పేరు, ఇంత పలుకుబడి, ఇంత డబ్బు ఇవన్నీ సంపాదించుకున్నారు కదా, ఎవరైనా ఇలాంటి సందర్భం కోసం చూస్తూ ఉంటారు పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వడానికి. మీరు ఎందుకు ఇంత పలుకుబడి మీకున్నా సరే కూడా రాజకీయ రంగంలోకి మీరు ఎందుకు అరంగేట్రం చేయట్లేదు? పలుకుబడి అంటే లేదమ్మా, డబ్బు సంపాదించారు, డబ్బు అంతా అనేది ఇంత ఉంది మాకు. డబ్బు కాదు, పేరు సంపాదించుకున్నారు వాళ్ళు. ఎవరికి లేనంత పేరు ఉంది అలా చెప్పండి అన్న. అసలు రాజకీయాల్లో అడుగు పెట్టాలన్న ఆలోచన ఇప్పటికీ ఎందుకు రావడం లేదు మీకు? నాకు ఇష్టం లేదు పొలిటికల్. అంటే భవిష్యత్తులో మీ పిల్లల్ని ఏమైనా తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? వాళ్ళు కూడా ఆలోచన లేదు అసలు. వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళకి ఇష్టం ఉంటే ఓకే అంటారు. ఇప్పుడు మీ దగ్గర బయట ప్రజలు అనుకునేంత డబ్బు లేదు అని మీరు అంటున్నారు. ఉన్నంతలోనే మీ దగ్గర ఏమైతే ఉందో ఉన్నంతలోనే ప్రజలకు సేవ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. రాజకీయ పరంగా కూడా ఒక పదవి ఉంటే గనక మరింత ప్రజలకు మేలు జరుగుతుంది, ఎంతో మందికి మీరు మేలు చేయగలుగుతారు కదా. అంటే ఇట్స్ మై ఒపీనియన్. ఏమంటారు? నాకు ఇష్టం లేదు పొలిటికల్ అంటే. ప్రజలు మీరు రావాలని కోరుకుంటే కోరుకున్నారు, ఎప్పటి నుంచో కోరుకున్నారు. 5 years ఉంటుంది, ఇది ఎప్పటికీ ఉంటుంది. 5 years తర్వాత ఏముంటది? ఏముండదు కదా. మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఉంటుంది, గెలవకపోతే ఇంత ప్రేమ మళ్ళీ దొరకదు మనకు. గెలవరని మీరు ఎట్లా అనుకుంటారు? చెప్పలేం కదా. ఎందుకంటే మీకు సహాయం చేయాలన్న ఆలోచన ఆ మనసు ఆయనకు ఉంది, అది ఇంకా 10 రెట్లు ఎక్కువ పెరుగుతుంది. అట్లాంటప్పుడు అలాంటి వ్యక్తిని ఎందుకు వదులుకుంటారమ్మా చెప్పండి మీరు కూడా? 5 years ఉంటది అన్న నేను.
గెలవరని కాదు 5 years అది మళ్ళీ కొనసాగుతుంది, మళ్ళీ కంటిన్యూట్ అవుతుంది. రేపు పొద్దున్న వాళ్ళ మీ బాబే రావచ్చు. మా పిల్లలు వస్తా అంటే ఎప్పుడో నేను యాక్సెప్ట్ చేస్తుంటే కానీ వాళ్ళకి ఇష్టం లేదు అసలు. సరే, ఇంకా రాజకీయ రంగం గురించి వదిలేద్దాం. సినిమా రంగంలో మీకు నందమూరి తారక రామారావు గారు అంటే మీకు చాలా అభిమానం, ఆయన అంటే చాలా ఇష్టం. మీకు ఎప్పుడు కూడా అనిపించలేదా సినిమా రంగం వైపు అడుగు పెట్టాలి, ఇండస్ట్రీలోకి రావాలి అని? అది మీకు చాలా ఈజీ, కష్టమైన విషయం ఏం కాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా సర్కిల్, చాలా మంది మీకు తెలియని వాళ్ళు లేరు. 30 years బ్యాక్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ కూడా చేశాను ఫిల్మ్ ఇండస్ట్రీ 3 years. ఒక తెలంగాణ ఏపీ ఒకటే కదా గవర్నమెంట్. 3 years నేను ప్రెసిడెంట్ చేశాను, జూనియర్ ఆర్టిస్ట్. ఓకే ఓకే. అంటే మీ గురించి, మీ చరిత్ర, మీ 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 గురించే మూవీస్ తీస్తున్నారు. అట్లాంటప్పుడు మీరెందుకు సినిమాలోకి రావడం లేదు? మిమ్మల్ని ఖచ్చితంగా అందరూ అడిగే ఉంటారు చేయమని. మీ స్టోరీనే సినిమాలు తీయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నప్పుడు మీరు సినిమాల్లోకి వస్తే అదే అంటున్నాను. అందుకే అది చాలా అనుకుంటున్నారా? చాలా ఒక సినిమాలో చేసినదా? అవును, అదే వాళ్ళ ఫ్రెండ్ అడిగితే చేసినదా. ఒక 2 minutes 5 minutes కనిపిస్తారు అనుకుంటా కదా. 5 minutes కనిపిస్తారు. 3 times. అన్న, మా వీఫే న్యూస్ ప్రేక్షకుల కోసం ఈ పండుగ సందర్భంగా మీరు నందమూరి తారక రామారావు గారి అభిమానులు కాబట్టి ఆయన డైలాగ్ ఏదైనా మీ నోట వినాలని ఉంది. ఒక్క చిన్న డైలాగ్ చెప్పండి. రాదన్నదన్న మీకు వస్తుంది. మరి మా కోసం పండుగ స్పెషల్ ఏం లేదా? మీ కనీసం ఒక పాటైనా పాడండి. మీరున్నానమ్మా, మీరు వాడితే వింటాం మేము, ఇది ఆనందిస్తాం మేము. మీతో పాడించాలని, మా ప్రేక్షకులు ఇంకా అలరించాలని, మంచి పండుగ వాతావరణం తీసుకురావాలని నేను వచ్చాను. మీరు నన్ను పాడమంటారు?